చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. గౌరీ, యాక్చువల్లీ మీరు నాకేం చెప్పక్కర్లేదు. నన్ను కాస్త మాట్లాడి గౌరీ. ఈ రోజు ఫంక్షన్ లో జరిగిన దానికి నేను బాధ్యుని కాను. మగాళ్ళు ఏం కావాలని చేస్తారు, కానీ ఆడవాళ్ళకి మాత్రం శ్రీరంగ నీతులు చెప్తుంటారు. ఇదిగా వస్తున్నావునా? మీరా సార్? జాలీ ఉన్నాడా? ఉన్నారు సార్, ఒక్కరే ఉన్నారు సార్. ఆ రూమ్. జాలీ, జాలీ. బాబాయ్, నువ్వు బయటే ఉండు. అయ్యో, ఏంట్రా ఏంట్రా ఈ టైంలో ఏదైనా మర్చిపోయావా? ఏంట్రా? నాకు ఆకలేస్తుంది, భోజనం పెట్టు. పెళ్ళంతా గొడవ పెట్టుకొచ్చావా? నన్నే అనకు, బాగా ఆకలేస్తుందిరా, భోజనం పెట్టు. కూర్చో, ఉండు, కూర్చో. రాత్రి కమిట్మెంట్ ని పంపించి వస్తాను. అమ్మడు సారీ రాము. జాలీ డార్లింగ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అవునవును, అదే ముఖ్యం. నేను హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది నైట్ అను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది నైట్. అవును, 1 గంట అయింది కదా, ఒంటరిగా వెళ్ళగలవా? ఇప్పుడే అక్కడ ఇంటికి వెళ్ళను, ఇంకో 2-3 ఇళ్ళకి వెళ్ళాలి. మూర్తి, నేను క్లీన్ బౌల్డ్. నేను కాక ఇంకో 3 వికెట్లు ఉన్నాయంట. నేను దివాకర్ విలేకరుని మాట్లాడుతున్నా. నైట్ టైం ఏమిటి, ఇంటర్వ్యూవా? కాదండి, వచ్చే మాసం పత్రికా విలేకరుల సంఘం వార్షికోత్సవం ఉంది. 2వ ఆదివారం. అందులో మధుమూర్తి గారి కచేరీ పెట్టాలని అనుకుంటున్నాం. ఆయన డైరీ వెరిఫై చేసి తర్వాత కన్ఫర్మ్ చేస్తామన్నారు. కుదరదండి, పాడడం ఆయన మానేశారు. ఏమిటి మీరు అనేది? మీరంతా అనుభవం ఎడిటర్స్ కదా, ఒకసారి చెప్తే అర్థం చేసుకోలేరు. ఇక మీదట వారు సినిమా, స్టేజ్, టీవీ, రేడియో వీటిలో పాడనే పాడరు. హీస్ ఫిట్టింగ్. ఆయనే నిర్ణయం తీసుకున్నారా? మరి మా ఇంటి పని మనిషి తీసుకుందా? నేనే తీసుకున్నాను వారి నిర్ణయం. దట్స్ ఆల్.
ఇంతకీ న్యూస్ ఎవరిచ్చారు? నేనే. ఎందుకు ఇచ్చావు? మీరు ఇక పాడకూడదని. నువ్వెవరెలా మా అమ్మాయి మీద చేసుకోవడానికి పట్టండి. అవుట్. మా విషయంలో తలదూర్చారంటే వచ్చేస్తాను, జాగ్రత్త. అవుట్. ఈ వాయిస్ నీకేం ద్రోహం చేసింది? అవును, కూర్చుని భూమి చేసిన 10 తరాలకుంది. మీరు ఎందుకు పాడాలి, ఎందుకు సంపాదించాలి? ఓహో, నీకు భర్తగా ఉండడం మాత్రమే నా ఉద్యోగం. నాకు మాత్రమే భర్తగా ఉండాలనుకుంటున్నాను. మీ మీద క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చారు. మీరు మీ భార్యని హత్య చేయడానికి ప్రయత్నించినట్లుగా. సార్, ఫ్యామిలీ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మీరు సీరియస్ గా తీసుకుని నన్ను ఎంక్వైరీ చేస్తున్నారే. సార్, ఏదేమైనా వెరిఫై చేయడం మా బాధ్యత కదా, అందుకే వచ్చాను. సార్, మీకు ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు స్టేషన్కి వచ్చి ఒక సంతకం పెట్టి వెళ్ళండి. సార్, బైదాబాయ్, నా డాక్టర్ మీ ఫ్యాన్ అండి. ఈ ఆటోగ్రాఫ్ బుక్ లో ఒక సంతకం చేసి ఇచ్చారంటే అది చాలా సంతోషపడుతుంది. సార్, ప్లీజ్ సార్. ఈ పాపులారిటీ సార్ నన్ను చావగొడుతోంది. మెనీ థ్యాంక్స్ సార్. రెడీ సార్? వస్తాను సార్. రెడీ. 1 2 3 4. ఏం మధుమూర్తి, పాట అందుకోలేదు? సారీ సార్, నేను పాడలేకపోతున్నాను. ఇంకో రోజు వచ్చి పాడతాను. సార్, ఈ రోజు ఢిల్లీ వెళ్ళాలి. ఆంధ్ర మహాసభలో కచేరీ. ఏం చేద్దాం? క్యాన్సిల్ చేసి. నో ప్రాబ్లం సార్. క్యాన్సిల్ చేయొద్దు. నో ప్రాబ్లం సార్. ఇంకేమైనా కావాలమ్మా? ఢిల్లీ నుంచి నీకేం తీసుకురమ్మంటావు కృష్ణని? చెప్పు. నా కూతురికి ఏమైనా తెచ్చిపెట్టండమ్మా. ఏమ్మా, ఇలా ఎడమొహం పెడమొహం పెట్టుకుంటే ఎలా అమ్మా? ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ లో ఇద్దరం పక్క పక్కనగా కూర్చో. సార్, ఇదిగో ఫ్లైట్ టికెట్. ఇది మీ టికెట్, ఇది మేడం టికెట్. రిటర్న్ కూడా కన్ఫర్మ్. ఏమిటయ్యా విఠల్, ఢిల్లీకి గౌరవం తీసుకెళ్ళలేదా? సరే, నో ప్రాబ్లం. రేపోటికి రా. వస్తానమ్మా. ఏమిటా, ఆయన బయలుదేరి వచ్చేసరే ఢిల్లీ ఫ్లైట్ లో IC 539. చేంటమ్మా, ట్రంకాలా? ఎవరి నుంచి ఫోన్? అల్లుడు మోసం చేశాడమ్మా. ఢిల్లీ నుంచి ఫోను, ఫ్లైట్ లో వెళ్ళలేదట. ఒరాయ్ దున్నపోతా, ఫ్లైట్ లో వచ్చిన వాళ్ళ లిస్ట్ లో ఫస్ట్ అతని పేరు ఉందో లేదో చెక్ చేయరా, ఆ తర్వాత అరవరా. ఓరిని హలో సార్. అవును సార్, అదే సార్ ట్రై చేస్తున్నాను. వాడు ఎక్కడి నుంచి తెలియడం లేదు. విఠల్, ఆయన గురించి ఏమి తెలిసిందా? లేదు మేడం. హలో. ఆ ఇంటికి కూడా వెళ్ళి చూశానమ్మా, లేరు. ఊరుకోవే, అల్లుడు గారు మెడ్రాస్ లో ఉన్నారు అంటే నాకు నమ్మకం లేదు. అయితే ఆంజనేయుని గుడిలో అంజన వేయించుతుందా? అంజన లేదు, గింజన లేదు, ఊరుకో. ఢిల్లీ ఫ్లైట్ హైదరాబాద్ రూట్ లో వెళ్తుంది కదా. ఒకటి అల్లుడు గారు కావాలనే హైదరాబాద్ లో దిగిపోయి ఉండాలి, లేకపోతే ఎయిర్పోర్ట్ లోనే పడుకుని ఉండాలి.
శ్యామల, హైదరాబాద్ లో డిఐజీ చౌదరి గారు ఉన్నారు కదా, ఆయనకి ఫోన్ కొట్టు. అన్ని హోటల్స్ లోనే సైలెంట్ గా వెతకమను. ఇదంతా రహస్యంగా జరగాలి. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ఎస్ మేడం. कहाँ जाना है जी? गाड़ी किधर जाता है? गोवा। गोवा एक टिकट. ठीक है। अच्छा. హలో, ఎవరు మాట్లాడేది? నీ అమ్మగారిని మాట్లాడమని చెప్పు. చాలా ముఖ్యమైన విషయం అని చెప్పు. ఎవరది? ఎవరో ముఖ్యమైన విషయట. హలో, కాంచనమ్మ స్పీకింగ్. ఎవరబ్బా? ఆరిపాపాత్ములరా, ఇంటల్లుని అన్యాయంగా బయటికి వెళ్ళగొట్టేసేరే బాగుపడతారా మీరు? ఒక మంచి గాయకుణ్ణి ప్రశాంతంగా బతకనివ్వకుండా తోటమోటగా బతికేలా చేశారే. ఈ జన్మలో ఇంత మంచలుడు దొరుకుతాడా మీకు? ఒరే ఎదవన్నారు ఎదవా, ముందు విషయం ఏంటో చెప్పరా? చెప్తా. నువ్వు చచ్చేటప్పుడు చీపురు పుల్లైనా నీతో పాటు తీసుకెళ్లగలవా? జీవితం అంటే ఇంతే. ఈ రోజు చస్తే రేపు పాలు. ఆ? అంటే చచ్చి చూడు, తెలుస్తుంది. ఈ రోజు చస్తే రేపు పాలు అంటే ఏమిటర్థం? ఏయ్, कहाँ जाना है? बस कहाँ जाएगी? गोवा। एक टिकट गोवा. चलो. మేడం, కిటికీ పక్కన కూర్చుంటారా? ఈ మంత్ 10 ప్రోగ్రాంలు ఉన్నాయి, అన్ని పెద్ద హోటల్స్ లోనే. వాళ్ళకి నేనే సమాధానం చెప్పాలి? ఇది ఇలా పారిపోయింది, ఎంత దూరం వెళ్తుందో నేను చూస్తాను. బుద్ధి లేని గాడిద. దాన్ని నేను వెతికి పట్టలేదో నా పేరు కాజీపేట కాళిదాసే కాదు. సికింద్రాబాద్ పక్కన వాళ్ళు బాగుంది కదా, అక్కడికి కానీ వెళ్ళిందేమో. Yes. లోపలికి వెళ్ళి వెతుకు. అలాగే. माफ कीजिए. मुझे बचाओ. బచావా? బచావా లోపల లేదు.
12 అయింది. ఇంతవరకు ఏ తేడా తెలియదు. నాకేదో భయంగా ఉందమ్మా. డబ్బు కోసం వారిని ఎవరైనా కిడ్నాప్ చేసుకుంటారేమో. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? అయ్యో వద్దు తల్లి వద్దు. పోలీసులకు తెలిస్తే విషయం పబ్లిక్ అవుతుంది. రేపు ఉదయం అన్ని పేపర్లోనూ వచ్చేస్తుంది. మధుమూర్తి అంటే మాటలా? పేపర్లో పడితే మనకు పెద్ద అవమానం కదా. చౌదరి నుంచి ఎలాగైనా న్యూస్ వస్తుంది. నువ్వు మాట్లాడకుండా కూర్చో.